నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనం రాజశ్యామల నవరాత్రుల విశిష్ట గురించి తెలుసుకుందామండి. ఈ 3 రోజులు మొదటి రోజైన లఘుశ్యామల శ్రీ విద్య సాంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజింపబడే దేవత అని మనకు తెలుసు. మరియు ఆమె స్వయంగా విద్యాక్రమ రూపిణి. ఆమె తన స్వంత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది. ఆమె ప్రాథమిక ఉపవిద్య లఘుశ్యామల. లఘు అంటే చిన్నది. ఎలా అయితే త్రిపురాంబికకి బాలా త్రిపుర సుందరిగా, అలాగే రాజశ్యామలకి లఘుశ్యామల, వారాహిదేవికి లఘు వారాహిని కూడా చూస్తాము. ఈ శ్యామల ఎందుకు లఘు? ఆమె రూపంలో చిన్నది కాబట్టి. ఆమె మంత్రము చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం సులభం. మాతంగముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యామలాగా కనిపించింది మరియు అతని కోరికపై ఆమె లఘు మాతంగి రూపంలో అతని కుమార్తె అయింది. కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు. ఆమెకు 12 సంవత్సరాలు అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది. ఆమె యుక్త వయస్సు. ఎర్రటి చారలో ఉన్న తెల్లని వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను మరియు పువ్వుల నుండి సేకరించిన తేనెతో నిండిన పుర్రె కప్పును పట్టుకొని ఉంది. ఆమె రంగు పచ్చలు. ఆమె పెద్ద కళ్ళు తేనె కారణంగా మత్తుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వు మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె చిప్పలతో చేసిన చెవిపోగులు, గుంజగింజలు, ముత్యాలు మరియు బంగారు దండాలు ధరించింది. ఆమె కొన్ని రూపాల్లో నెమలి ఈకలను ధరించింది. కదంబవనంలో నివసిస్తుంది. ఆమె జీవన శైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి. ఆమె ఉచ్చిష్ట చండాలిని అనే పేరు పొందింది. అలాగే మిగిలిపోవడం ద్వారా కూడా ఆమె ఆనందాన్ని పొందింది. ఆమె లఘు పూజ కూడా శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది. లఘుశ్యామల అంబిక శ్రీపాదుకం పూజయామి. శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రుల్లో 2వ రోజైనది. వాగ్దేవిని, వాగేశ్వరి, వాగ్దేశ్వరి దేవి. వాగ్దేవిని శ్రీ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యలలో ఒకటి. ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపాలలో ఒకటి. వాగ్దేవిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్న దానిగా సూచిస్తుంది. వాగ్దేశ్వరి వాకుదేవతను సూచిస్తుంది కనుక ఆమె జ్ఞానములో శక్తి మరియు శ్రేష్టతను, జ్ఞానము, మాట్లాడడం మరియు ఇతర కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇచ్చే దేవతగా పూజిస్తారు. ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది. కానీ ఆమె 2 చేతులతో పుస్తకము మరియు పెన్ను పట్టుకొని భాషా పదాలు, ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపుతుంది. ప్రాచీన కాలంలో కవులు, మంత్రులు, కళాకారులు, దౌత్యవేత్తలు, ప్రజా వ్యక్తులు, నటీనటులు మొదలైన వారు వాగ్దేవిని దేవిని పూజిస్తారు. ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని మరియు ఆపుకొనలేని ప్రవాహాన్ని సూచిస్తుంది. పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు ఒక గొప్ప స్పాంటినిటీని మరియు వాక్చాతుర్యాన్ని పొందడానికి ఆమెని ఆరాధించేవారు. బ్రహ్మ విద్యకు సంబంధించిన గత మాతంగి విద్యలో చూసినట్లు వాగ్దేవిని శబ్ద స్వరూపం. శబ్దాలు మరియు ఉచ్చారణల యొక్క అంతిమ దివ్యత్వం. ఉచ్చారణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాల ఒక భాషగా తయారయి అది మాట్లాడడానికి వీలుగా అర్థాలని ఇస్తాయి. అదేవిధంగా శబ్దం యొక్క అంతశక్తిని లోతుగా గమనించి ఆవాహన చేసినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. దీనిని మనము మంత్ర సాధన అని పిలుస్తాము. ఆధునిక సందర్భంలో ఆలోచనల అభివ్యక్తి అని పిలుస్తాము. శబ్ద బ్రహ్మ విద్య వాక్కు సిద్ధి మాటల పట్టు యొక్క అధిక ప్రవాహంతో మొదలవుతుంది. కానీ తక్కువ పదాల్లోకి వెళ్ళి చివరికి ధ్వని అని పిలువబడే అనంతమైన ధ్వనిలో ఉంటుంది. శబ్ద బ్రహ్మ యోగులకు ఉదాహరణ శ్రీ హనుమంతుడు కేవలము తన వాక్చాతుర్యంతో సీతాదేవిని శాంతింపజేసి ఆత్మహత్య చేసుకోకుండా ఆపి అశోకవనంలోని సీత గురించి చాలా ప్రభావవంతమైన రీతిలో చెప్పి రాముణ్ణి సంతోషపరిచాడు. దానికోసం వాక్శక్తిని చూపాడు. ఆ సందర్భంలో అన్ని కాలాల ప్రేరణాత్మక వక్తలు మొదలైన వారిని పరిగణలోకి తీసుకోవచ్చు. మరియు మనకు తెలిసినట్లుగా శబ్దం, ధ్వని సృష్టికి విత్తనం, బీజం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదించే వాగ్దేవిని దేవిని ధ్యానించి ఆ దేవి కృపకు పాత్రులవుదాము. ఓం శ్రీ వాగ్దేవిని దేవి నమో నమః. శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రుల్లో 3వ రోజు శ్రీ నకుల శ్యామలాదేవి, శ్రీ నకులేశ్వరి దేవి. బ్రహ్మాండ పురాణం ప్రకారం నకులేశ్వరి, నకులి, వాగ్గేశ్వరి దేవి శ్రీ రాజశ్యామల అంబిక యొక్క ప్రత్యంగ విద్య. బండాసుర వధ సమయంలో అసురుడు అనేక కోట్ల పాములను సృష్టించి శక్తిసేనపై దాడి చేసిన సర్పిణి మాయ అనే పాము రాక్షసిని పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పుడు దేవి లలితాంబిక శ్రీ మాత దవడల నుండి జన్మించిన శ్రీ నకులేశ్వరి దేవి
దేవిని పంపింది. ఆమె పచ్చని రంగులో ఉంది. శంఖం, చక్రం, ఖడ్గం మరియు అభయ ముద్రాలను పట్టుకొని గరుడునిపై అధిరోహించి పదునైన వజ్రాలు పొదిగిన చెవిపోగులు ధరించిన తన అందంలో మాతంగిని పోలి ఉంది మరియు వివిధ ఆభరణాలు ధరించింది. శ్రీదేవి ఆజ్ఞతో ఆమె తన గరుడలో యుద్ధంలోకి ప్రవేశించింది. ఆమె తన 32 వజ్రాల వంటి దంతాల నుండి 32 కోట్ల ముంగీసలను సృష్టించింది. అందుకే వజ్రదంతిని అని పిలుస్తారు. ముంగీసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిని మాయలను చంపారు. అప్పుడు నకులి మరియు సర్పిని నేరుగా పోరాడారు. అక్కడ సర్పిని తన మాయతో భ్రాంతి దాడి చేసింది మరియు నకిలీ తన జ్ఞానశక్తితో దానిని బద్దలు కొట్టింది మరియు ఆమె మహా గరుడాస్త్రాన్ని ప్రయోగించి సర్పిణిని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారాజగ్ని మంత్రిని మరియు దండిని చే ప్రవేశించబడింది. ఆమె మంత్రిని యొక్క ప్రత్యేక దేవిగా నియమించబడింది. నిజానికి నకిలేశ్వరి సాక్షాత్ రాజా మాతంగి దేవి. నకిలీ జ్ఞాన విధ్వంసక రూపం సర్పిణి కుండలిని తప్పు మార్గంలో వెళ్లి సాధకుడిలో భ్రమలు మరియు గందరగోళాలను చిమ్మినప్పుడు అప్పుడు దేవి పామును కాటువేసి మాయను తొలగించి మార్గమును సరిచేసే నకిలీ రూపాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా ఆమె పూర్ణ విద్యా జ్ఞాన రూపిణి అని చూపిస్తూ ఆమెని నకిలీ సరస్వతి మరియు నకిలీ వాగీశ్వరి అని పిలుస్తారు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.